పర్లేదు మూర్తి గారు, వీరి హోదాకు తగ్గట్టుగా నా చెల్లెలు పెళ్లి చేస్తాను. నానా 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 లేవండి. నానా నానా కాలు జారి ఇక్కడ పడ్డానంతే. బాబు, పెళ్లిలో పార్టీ అంటే తాగొచ్చు, కానీ పెళ్లికి మాత్రం తాగి రావద్దని మీ నాన్నకు చెప్పు. అవునవును, ఇలాంటివి మా వాళ్ళకి అస్సలు పడవు. వాళ్ళేం బ్రాండ్ వాడతారమ్మా? తప్పుగా అనుకోకమ్మా, మీ కోరికల చుట్టా ఇంటూ బయటకు పోతున్నా నా కూతురు పెళ్లి కూతురుగా తల్ల పంచుకుంటుందేమో కానీ ఇంత ఖర్చు పెట్టాలంటే నా కొడుకు తల తాకట్టేమో. ఇప్పుడే తాగారు. చెప్పండి. మీకెక్కడా కన్ఫ్యూషన్ అవ్వకుండా మీకయ్యే ఖర్చులు మేమే రాసి పంపిస్తాం బాబు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోండి. రండి. మీరు వెళ్ళండి అమ్మా, నేను వస్తున్నాను. మీ నాన్నగారి గురించి మేమేమనుకున్నామో అని మీరెంత ఫీల్ అయ్యారో, మా నాన్న వాళ్ళ గురించి మీరేమనుకున్నారో అని నేను కూడా ఫీల్ అవుతున్నాను. నిర్మోహమాటంగా చెప్తే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే, కానీ మీ చెల్లెలను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్ళికి నా సేవింగ్స్లోంచి ఒక 5 లక్షలు ఇస్తాను. సాయంగా అనుకుంటారో లేక అప్పుగా అనుకుంటారో మీ ఇష్టం అండి. తిరిగి ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోకండి.
ఇంతకన్నా మంచి మాట ఏ కొడుకు చెప్పడు. పెళ్లి కొడుకు అసలే చెప్పడు. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఏ విషయమో త్వరగా చెప్పు. మీ అమ్మ గుడ్డి నమ్మకం రా. శ్రీవల్లికి మంచి సంబంధం వచ్చింది కదన్నయ్య. తను పనిచేసే స్కూల్లోనే ఆ అబ్బాయి కూడా టీచర్ అంట. మగ పెళ్ళోళ్ళ గొంతెమ్మ కోరికలు ఎన్నుంటాయో ఇప్పటిదాకా ఒక్క పెళ్లి కూడా చేయని గంగకేం తెలుసు. ముందుంది ముసళ్ళ పండగ. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు నాన్న? మీ అమ్మ ఏకంగా జపం చేస్తుంది కదరా. రేపు శివ నిశ్చితార్థానికి చుట్టాలందరూ వస్తారు. మా అన్నయ్య పిల్లల్ని పిలవలేదని బాధగా ఉంది. చెల్లికి పెళ్లి చూపులు జరిగితే మన శివ కోరికాడా? లేదే. మనం ఎందుకు పిలవాలి? పిలవాలి. పెళ్లి చూపులంటే అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారో లేదో తెలుసుకునే అవకాశం. నిశ్చితార్థం అంటే రెండు కుటుంబాలు తీసుకున్న నిర్ణయానికి అర్థం ఉందని చెప్పే అవసరం. అలాంటప్పుడు అందరినీ రమ్మనాలి. నాకిష్టం లేని పని చేయొద్దు దేవా. అమ్మకిష్టమైన పనిని చెయ్యనివ్వు నాన్న. ఆ మాటతో వదిన మొహంలో సంతోషం కనిపిస్తుందన్నయ్య. నాన్నకు వాళ్ళు రావడం నచ్చలేదమ్మా. ఆ ఆలోచన వదిలేసుకో. రాయ్, వాళ్ళని చూస్తేనే ఒప్పుకోను అని నాన్న తెగించి చెప్పలేదు. ఏం చెప్పకుండా వెళ్ళాడంటే మన ఇష్టం అన్నట్టే. పర్వాలేదా మరి? పిలుద్దాం గోవిందయ్య. దేవా, పెళ్లి చూపుల్లో ఎవన్నో చూసి సంబంధం ఖాయం చేసుకున్న శ్రీవల్లి ఎలా సిగ్గుపడుతుందో బాగా దగ్గర నుండి చూడాలి. అన్నా త్వరగా ఇవ్వన్నా, సరుకులు తెచ్చేస్తాను. పచారీ సామాన్లు రాయట్లేదురా. శ్రీవల్లి పెళ్లికయ్యే ఖర్చులని అంచనా వేస్తున్నాను. ఎన్నిసార్లు రాస్తావన్నా? నిన్న రాసావు, మొన్న రాసావు, ఇలా రాస్తూనే ఉంటావన్నా. పెళ్ళంటే మాటలు కాదురా. మూటలు కావాలని తెలుసన్నా. సర్లే ఆపే. ఏమ్మా, ఏం కావాలమ్మా? షణ్ముఖం మాస్టర్ ఎప్పుడో వెళ్ళిపోయారక్క. ఇంకా సిగ్గుపడుతూనే ఉందంటావా? నాకలా అనిపించటం లేదే. ఊరుకోండమ్మా, మీ మాటలకు తను ఇంకేం మాట్లాడకుండా ఉండిపోతుంది. నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉందన్నయ్య.
ఇల్లరికమా? అప్పుడు అక్క బావ ఇద్దరు మన దగ్గరే ఉండిపోతారు. ఇక్కడే ఉండిపోవాలన్న అక్క కోరిక కూడా తీరిపోతుంది. ఆ మాట అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? అది కాదన్నయ్య, నేను పూర్తిగా చెప్పలేదు. వాళ్ళు అడిగినట్టు పెళ్లి చేస్తే నువ్వింకా అప్పుల్లో కూరుకుపో. నాకొద్దు. ఇక్కడే ఇలానే ఉండిపోతాను. పొరపాటున కూడా ఆ మాట అనకమ్మా. మనకు భారమైతే తను సాయం చేస్తానని చెప్పాడు. మనమేదో ఆశిస్తామని కాదు. ఆ ఆలోచన తనకు వచ్చిందంటే ఎంత మంచి మనసు గలవాడో అర్థం చేసుకోమ్మా. అలాంటి సంబంధాన్ని వదులుకోకూడదు. అయ్యే అప్పుల కోసం నా తిప్పలేవో నేను పడతాను. నేనేం చేసినా మీ నలుగురి సంతోషం కోసమే అని మీరు గుర్తుపెట్టుకోండి. పెడితే మీ ఇంట్లో శుభకార్యం ఉందనే కదత్తా? పిలవడానికి వచ్చావా అత్త? పిలిస్తే మాత్రం వెళ్తామా అక్క? మీ అన్నయ్య అనుమతిస్తే గాని మీరు కదలరని తెలిసే గంగను అడగడానికి వచ్చాను. రేపు శివ నిశ్చితార్థం, మీరందరూ రావాలి. అదేంటత్తా, పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి? నిశ్చితార్థం ఏంటి ఇంత సడన్ గా? ఆడపిల్ల జీవితం మలుపు తిరగడానికి అరక్షణం చాలు. బాగా చదువుకోవాలి, పోలీస్ అవ్వాలనింది కదా. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. శుభకార్యం అంటే మొహం వెలిగిపోతుంది అమ్మగారు. మీరేమో దిగాలుగా ఉన్నారు. అన్నను చెల్లెమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. కొంతమంది బలంగా కనిపిస్తారు, ఇంకొంతమంది బలవంతంగా కనబడిపోతారు. గుళ్ళో ఏం జరిగినా బాగుంటుందత్త. మీ ఇంట్లో మంచి జరుగుతుందన్నా వస్తే బాగుండదు. అలా అనకు గంగా. నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పు? చూడు గంగా, చాన్నాళ్లకు పుట్టింటికి వచ్చానన్న సంతోషాన్ని కూడా మిగిల్చడం మీ మావయ్య. ఇప్పుడు రాకపోతే నీకెవరూ లేరని ఇంకెప్పుడు ఇటువైపు రానివ్వడు. ఏడో కథ. చెల్లెళ్ళని తీసుకుని రేపు వస్తానత్తా. సరే, కాస్త మజ్జిగ తాగుదు గాని పద.
నిటారు ముక్కు, శంఖం లాంటి చెవులు, చాపలాంటి వాలు కళ్ళు, విల్లులాంటి పెదాలు, చెక్కినట్టుండే చంపలు. ఇంత టైం పడితే తెల్లవారిపోతుందేమో. నాన్న పడుకోలేదా నాన్న? పొద్దున్నే అందరితో పాటు గంగా ఆడి సెల్లుళ్ళు ఇంటికి వస్తున్నారని మీ అమ్మ చేత అడావిడి సొత్తుంటే నాకు నిద్రట్ట పడుతుంది. ఒక్క పూట భరిస్తే పనైపోతుంది నాన్న. నువ్వు అంటే పంచెత్తి మడతెట్టేటోణ్ణి. నా ఇంట్లో చూడబుద్ధి కాదు నాకు. నువ్వెందుకు రమ్మన్నావు దేవా? గంగతో పాటు నలుగురు చెల్లెళ్ళు వస్తారు నాన్న. ఎంతమంది వస్తారనేది కాదు, వాళ్ళెవ్వరూ రాకపోయినా శ్రీవల్లి ఒక్కతి వచ్చినా చాలు. పెళ్లి సూపులైనాయి, సంబంధం ఖాయం చేసుకోమని సలహా ఇస్తావా? ఇవ్వన్నాన్న, కానీ శ్రీవల్లిని ఇవ్వు అని అడిగితే గంగిస్తాడా? అర్థం కాల. పెద్ద పిల్ల నాకు కావాలి. మతిగాని పోయిందా నీకు? పగోడి చెల్లెలు నువ్వు చేసుకుంటే ఈ ఇంటికి కోడలవుతుంది. పని మనిషిగా ఉండడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆవేశపడకు నాన్న, కోపం తెచ్చుకోవద్దు. అలాగే శ్రీవల్లిని ఇంటి కోడలిగా కూడా తెచ్చుకోవద్దు. ఒకసారి కావాలంటూ ఇంకోసారి వద్దంటావు. తిరకాసుగా చెప్పొద్దు. నాన్న, కావాలి అన్నాను కానీ నా పెళ్ళాంగా కావాలి అని చెప్పానా? అంటే నాకు కావాలి అనే మాటలో కోరికుంది. తీరాలంటే నువ్వు కాస్త ఓర్చుకోవాలి. తర్వాత శ్రీవల్లి భవిష్యత్ అయినా గంగ బతుకైనా ఎలా ఉంటుందో కొంచెం అర్థం చేసుకోవాలి. అమ్మాయి రెడీ అయిందమ్మా? ఒక్క 10 నిమిషాలు పంతులు గారు. సాయంగా ఆడవాళ్ళని పంపించి తిరుపతి. నేనే వెళ్తాను. తనకి పిలవకుంటాయట. పిలవాల్సింది అన్నయ్య గారు. కుముద, నాగవల్లి, అమృత, మనం శివన్ తీసుకొద్దాం పదండి. రాగంగా కూర్చో. నేను ఎదురుగా కూర్చుంటే గాలి ఆడదు. కానివ్వండి.
గంగ ఇక్కడుంటే నేను శ్రీవల్లి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఇలా జరిగిందేంటి? ఆడపిల్ల ఆశయాన్ని అంగీకరించకపోతే ఆ అవసరం మనకు తగులుతుందండి. నీ ఉసిరే పోతా ఉంటే శాపనార్థాల గురించి మాట్లాడతావేం తిరుపతి? ఇంత భయపడేది పోలీసు ఎట్టా అవుతుంది గోవిందో.